ఏమన్నా అదే పోలీసులు భోజనాలు పెట్టిన పంజగుట్టలు ఉన్నారా? ఓకే, ఇక్కడైతే మెహదీపట్నం వచ్చినామన్నా, మన వాళ్ళని బయటికి తీసుకొచ్చినాక అటు వస్తా. థ్యాంక్ యూ. ఖమ్మంలో అందరం కలిసి పనిచేయాల్సిందే. కొంచెం వినయ్ ప్రభాకర్ బిట్టు కొంచెం వన్ సైడ్ ఇవాళ సార్ మీరు సెక్రటరీ ప్రింట్ చేస్తున్నారని ఐడియా లేకుండా సడన్గా అంటే మేము పొద్దున్నే మహిళా బిల్లు ఉంది కదా, ఆ టెన్షన్లో అది ఫెయిల్ అయిపోయింది. నేను అంత కష్టపడి తెచ్చుకున్నాను అంతే కదా. అందుకే మన దీని మీదకి ఎదురాదు, ఎందుకనే వచ్చింది మీ దగ్గరికి. దీని మీదకి ఎదురు మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషం. పోలీసులు కూడా మంచిగానే ఉన్నారు, భోజనం తెప్పించారు, భోజనం కూడా టేస్ట్గానే ఉంది, మంచిగానే ఉంది. పోలీసులు మాతో మంచిగానే ఉన్నారు అక్క. మీరు మాకేం లే, భవిష్యత్తులో ఉద్యమకారులకు ప్రతి ఒక్క ఉద్యమకారుడికి ఆయన ఇస్తున్నాయి, మీరు అమలు చేయాలి. అదొక్క సాయం చేయండి. హామీలే మేమేం అడగాలి. అయ్యగారు అయితే మనకు అప్పుడు ఏమి అయ్యగారు అంటే మా సార్ కేసీఆర్ గారు ఆయన ఏమనలేదు, ఇప్పటికి కూడా అంటలేదు. దురదృష్టం ఎంత మరి మన వాళ్ళని ఏమన్నా వెహికల్లో పెట్టారట, వదిలేశారా మరి వాళ్ళు? ఎవరు ఎక్కడున్నారు? వెహికల్లోనే ఉంచిందట వాళ్ళను. అక్కడ మాధవక్క కొంచెం అడ్డం పడిపోయిందట, ఇచ్చింది కదా, ఇప్పుడు గ్రూప్ లో పెట్టారు. వాళ్ళకి మంచి నీళ్ళు అవి ఏం లేవు పాపం అక్కడ. పంజగుట్ట నాంపల్లిలో కొందరు మాసప్ ట్యాంక్ వాటర్ తీసుకొని పోతే ఒకసారి ఎవరు ఇన్ఛార్జ్ ఒకసారి మాట్లాడుతూ మహేందర్ ఇన్ఛార్జ్ సేగర్ పంపించేస్తారా? ఇక తీసుకునే పోతా కదా నేను. ఇక కూర్చుంటా, నేను కూడా కూర్చుంటా. ఈ ప్రాసెస్ అయిపోయాక వెళ్ళిపోతా. ప్రాసెస్ అయిపోయాక కూర్చుందామా హ్యాపీగా? మీరు పైన కూర్చోండి, పైన కూర్చోండి. ఒకటే అప్పు కొంచెం అందరూ జరగమ్మా పోలీసమ్మా. కూర్చుంది విద్యాసాగర్ కూడా అబ్బా కొంచెం మెడలు జరగండి. ఒక్క నిమిషం జరగండి, జరగండి. అమ్మ కూర్చోండి. అయ్యో
కూర్చోనాది ఇంకొక 2 చైర్లు వేసి మంచిగా వెళ్ళిపోయి. ఒక 2 చైర్లు ఒక నిమిషం. జై తెలంగాణ. సైలెన్స్. సిఐ గారు కొద్దిగా మా వాళ్ళని పంపిస్తే తీసుకొని వెళ్ళిపోతాం. నేను కూడా అంతే 10 minutes లో వెళ్ళిపోతాను. భోజనం తెప్పించారు మాకే పని లేదు. కూర్చోవాలంట బాగుంటుంది. అరే మళ్ళీ వేడి కూర్చోరాదు మేడం, ఎందుకు అయ్యరాదు జాగలేదు. అరే లొల్లి చేయకండి. ప్రెసిడెంట్ ఖమ్మం జిల్లా 2001 తర్వాత 2003లో స్టేట్ సెక్రటరీ, మళ్ళీ కేసీఆర్ గారు నియమించారు. ఇప్పుడు మళ్ళీ ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల జిల్లా మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా. మాది పులిగూడెం వల్ల మళ్ళీ అక్కడ విలేజ్. చాలా మంది దిండిగల్ రాజేంద్ర అన్న ఎక్కువ పరిచయం. ఇటు వచ్చిన ఖమ్మం లేదు. మొత్తం టీఆర్ఎస్ అని వాళ్ళు పట్టుకుంటారు. నువ్వు అటు వచ్చి ముందు కూర్చో. बैठ के पकड़ते आपका ले ले अब थोड़ा पीछे से सुनो पकड़ लेते के साथ रहना सीनो पकड़ ले మీరు ఎంతమంది ఉన్నారో కనబడట్లేదు. కూర్చోండి. అరే భలే ఉంది. 2006 ఇది. ఈ ఫోటో తీసుకోవా? జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ప్రధాన కారణమయ్యి మొదటి వరుసలో నిలబడ్డటువంటి సైనికుల్లాగా తెలంగాణ ఉద్యమకారులు, మా ఆడబిడ్డలు, అట్లానే మా అన్నతమ్ములు అందరు కలిసి చేసినటువంటి ప్రయత్నంతో రాష్ట్రం సాధించుకున్నాం. మరి ఆనాడు బీఆర్ఎస్లో, అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్లో తెలంగాణ ఉద్యమకారులకు దక్కాల్సినటువంటి గౌరవం కానీ, అంతో ఇంతో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి చేయూత కానీ ఏది కూడా రాలేదనేది చేదు వాస్తవం. మరి కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి ల్యాండ్ ఇస్తామని చెప్పి, పెన్షన్ ఇస్తామని చెప్పి, అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, రకరకాల అంశాలు చెప్పి మభ్యపెట్టి మరి తెలంగాణ ఉద్యమకారుల ఓట్లతోని ఇవాళ అధికారంలోకి వచ్చినారు. వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది. కాలయాపన చేస్తున్నారు తప్పితే కనీసం తిరిగి చూస్తున్న పరిస్థితి లేదు. మొన్న అసెంబ్లీ సెషన్లో కూడా ఖచ్చితంగా మరి తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి బిల్లు పెడతాము, ప్లేస్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలనే అంశం పెడతామని చెప్పి మనందరం ఒత్తిడి చేస్తే ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ అసెంబ్లీలో
వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని బిల్లులు పాస్ చేసుకొని ముందుకెళ్ళినారు కానీ ఉద్యమకారుల ఊసెత్తలేదు.